వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తే వైసీపీ నేతలకు ఉలికెందుకని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడిని తీవ్రంగా ఖండించారు. సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పత్రిక కావచ్చు, బొమ్మిని తిమ్మిని చేయడం, తిమ్మిని బొమ్మిని చేయడం చేస్తూ మీడియా రంగంలో ఉంటూ నిజాలు నిగ్గు తేల్చే విధంగా నీ యొక్క తప్పుల్ని, అదే రకంగా వాస్తవాలని ఏబిఎన్ ఛానల్ కానీ రాధాకృష్ణ గారు కానీ చెబితే ఆయన ఉలికులికి పడుతున్నారు. నేను అదే చెప్పాను, గతంలో చెప్పారు, రపరప అంటారు. రేపు జగన్ 2.0 ఆల్రెడీ నీ 2.0 చూసేశారు ప్రజలు. ఒక్క అవకాశం అంటే ఇచ్చారు. మళ్ళీ రాబోయే రోజుల్లో నేను 2.0 చూపుతాను, వస్తే ఒక్కొక్కరి కథ చూస్తాను, తేలుస్తాను. ఇటువంటి మాటలు మీడియా సంస్థల మీద, మీడియా అధినేతగా ఉండి నీవు మీడియాలో ఉంటూ ఇప్పుడు నువ్వు చూపించినటువంటి తప్పిదాలు, ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు శాసనసభ సాక్షిగా కుటుంబాలని, మహిళల్ని అనేక రకాలుగా నోటికొచ్చిన భాష మాట్లాడి ఈరోజు మీరు నీతులు వల్ల వేస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు చాలా విఘ్నులు. మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా గమనిస్తున్నారు.